బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు అశోక్ దేవనాంప్రియ, బెంగళూరులో ఉంటాను. విష్ణు గారు లాస్ట్ ఒక 1 ఇయర్గా పరిచయం. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కొన్ని వీడియోలు చేసి పంపండి అని చెప్పారు. ప్రతి వారం సుమన్ టీవీ కోసం కొన్ని వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ ట్రెండ్ లైన్స్. ఫ్రెండ్స్, అందరూ ట్రెండ్ లైన్ రాస్తారు, మీకు తెలుసు. కానీ మెజారిటీగా ట్రెండ్ లైన్ స్ట్రక్చర్డ్గా, ప్రాసెస్ ఓరియంటెడ్గా ఎలా రాయడం అని చాలామందికి తెలియదు. ఈరోజు నెక్స్ట్ 10 నిమిషాల్లో సింపుల్గా, లాజికల్గా, మెథాడికల్గా మీకు ట్రెండ్ లైన్ ఎలా రాయడం అని నేను నేర్పిస్తాను. లెట్స్ మూవ్ ఆన్. దిస్ ఈజ్ మై స్లోగన్ ఫ్రెండ్స్. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ బ్రింగ్ డేటా. నేను దేవుడిని మాత్రం నమ్ముతాను. కొత్తగా మీరు ఏ విషయం చెప్పినా దానికి మీరు ప్రూఫ్ తీసుకొని రావాలి. ఫ్రెండ్స్, మీకు తెలుసు ట్రెండ్ లైన్ ఎలా రాస్తారు. మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్గా వెళ్ళదు, రాకెట్ లాగా వెళ్ళదు. ఆల్వేస్ స్టాక్ మూవ్స్ ఇన్ ఎ జిగ్జాగ్ మేనర్, కరెక్ట్? సిమిలర్లీ మార్కెట్ కింద వచ్చేటప్పుడు కూడా స్ట్రైట్గా డౌన్, ఫ్రీ ఫాల్గా రాదు, ఒక జిగ్జాగ్ మేనర్లోనే మూమెంట్ ఉంటుంది. అప్పుడు మీకు ట్రెండ్ లైన్ రాసేకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టెప్స్. దిస్ ఈజ్ అ ప్రైజ్ మూవ్. ఇప్పుడు ప్రైజ్ ఇక్కడ కిందికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఎవరో ఎక్కువ మంది అమ్మారు, ప్రైస్ కిందకు వచ్చింది. ప్రైస్ పైకి ఎందుకు వెళ్ళింది? ఎవరో ఎక్కువ మంది కొన్నారు. కొనేవాళ్ళ కన్నా ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటే ప్రైస్ పడుతుంది, అమ్మేవాళ్ళ కన్నా ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటే ప్రైస్ ఎక్కుతుంది. ఆల్ రైట్, బట్ ఇన్ దిస్ ప్రాసెస్ కెన్ యూ నోటీస్ దట్ దేర్ ఈజ్ అ బాటమ్ మేడ్. అక్కడ ఒక బాటమ్ జరిగింది. దీన్ని, ఈ వి షేప్ ఉంది కదా, దీన్ని వ్యాలీ అంటారు. మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చింది. వై? బికాస్ దెర్ ఆర్ మోర్ సెల్లర్స్, దట్స్ ఆల్. సంస్కృతంలో ఒక మాట ఉంది, నది మూలం, ఋషి మూలం, స్త్రీ మూలం, ఇలాంటివి మూలాలు తెలుసుకోకూడదంట. ప్రైస్ కూడా అంతే. సో యు షుడ్ నాట్ వరీ టూ మచ్ అబౌట్ వై ప్రైస్ మూవ్డ్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ ప్రైస్ మూవ్డ్, అండ్ హౌఎవర్ ఇట్ హెస్ మూవ్డ్, లెర్న్ టు అండర్స్టాండ్ వాట్ యూ షుడ్ డూ. రైట్? మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, కరెక్టా? దీన్ని వ్యాలీ అంటారు. ఆ వి షేప్ వస్తే వ్యాలీ. అక్కడ ఎన్ని వ్యాలీలు కనిపిస్తున్నాయి? మీకు 2 వ్యాలీలు కనిపిస్తున్నాయి, కరెక్ట్? ఓకే, నౌ ఇప్పుడు ఆ ఫస్ట్ వ్యాలీ H1 ఉంది కదా, ద ఫస్ట్ హై, ఆ హై బ్రేక్అవుట్ అయింది, కనిపిస్తుందా? ఇట్ ఫార్మ్డ్ ఏ బ్రేక్అవుట్. ఒక హై 2 ఫార్మ్ అయింది, చూడండి ఒకసారి. ఇఫ్ యూ టేక్ దిస్ పర్టికులర్ హై కదా, ఈ హైని బ్రేక్అవుట్ అయి హై 2 అయింది. తర్వాత ఇక్కడ L1 ఉంది కదా, ద లో ఆఫ్ ది ఫస్ట్ వ్యాలీ. ఆ లో కన్నా ఆ సెకండ్ వ్యాలీ లో పెద్దది కదా. L2 ఈజ్ ఇట్ నాట్ గ్రేటర్ దెన్ L1? ఇట్ ఈస్ గ్రేటర్. దట్ ఈస్ ద రూల్ బుక్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ రాశాను. ఇది కరెక్టా కాదా అని ఎవరైనా చెప్పగలరా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ సింపుల్ వర్డ్స్ వై దిస్ ట్రెండ్ లైన్ ఈస్ వ్యాలిడ్? కాన్సెప్ట్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, చూపిస్తాను. ఓకే, మీరు ఒక ట్రెండ్ లైన్ రాయాలంటే మీకు 3 విషయాలు అవసరం. నంబర్ 1, యూ నీడ్ 2 వ్యాలీస్, వ్యాలీ 1, వ్యాలీ 2. సెకండ్, ద హై ఆఫ్ ది సెకండ్ వ్యాలీ హ్యాస్ టు బి గ్రేటర్ దెన్ ది హై ఆఫ్ ఫస్ట్ వ్యాలీ. ఆ సెకండ్ వ్యాలీ ఒక హై ఫస్ట్ వ్యాలీ హై కన్నా పైన ఉండాలి. 3, ఆ సెకండ్ వ్యాలీ లో ఉంది కదా L2, అది ద ఫస్ట్ వ్యాలీ లో కన్నా పైన ఉండాలి. క్లియర్? ఈ 3 రూల్ పాస్ అయితే ఆల్ రైట్, మీరు ఈజీగా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. దిస్ ట్రెండ్ లైన్ ఈజ్ వెరీ స్ట్రక్చర్డ్ అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్. దీస్ ఆర్ ద సింపుల్ రూల్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో టు డ్రా ట్రెండ్ లైన్స్. ఇప్పుడు సేమ్ థింగ్ కనిపిస్తుందా మీకు? చూడండి ఒకసారి. వ్యాలీ 1, వ్యాలీ 2, H1 బ్రేక్ అయింది. వ్యాలీ 2 లోని
వాల్యూ టు లో, వాల్యూ 1 లో కన్నా పైగా వాల్యూ 2 లో ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఇంకో వాల్యూ వచ్చింది. షల్ వి కాల్ ఇట్ వాల్యూ 3? చూడండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రిన్సిపల్ అప్లై చేయండి. రెండు వాల్యూ ఉందా? వాల్యూ 2, వాల్యూ 3 ఉంది. ఆల్ రైట్. సెకండ్ రూల్, H3 ఈజ్ గ్రేటర్ దెన్ H2. వాల్యూ 3 ఒక హై ఉంది కదా, ఆ హై వాల్యూ 2 హై కన్నా పైన ఉంది. అబ్జర్వ్ చేయండి. తర్వాత ఆ వాల్యూ 3 లో ఉంది కదా, ఆ వాల్యూ 3 లో వచ్చి వాల్యూ 2 లో కన్నా పైన ఉంది. When it is there, you can draw a acute trend line. This is the most simplest way to draw a trend line in financial markets, particularly in charts. Okay. What are the three principles? You need two values. H2 కన్నా H1 కింద ఉండాలి, లేదా H1 కన్నా H2 పైన ఉండాలి. L1 కన్నా పైన ఉండాలి. ఈ మూడు రూల్స్ పాస్ అయితే మీరు ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. బ్యాడ్ వేస్ టు డ్రా ట్రెండ్ లైన్స్ చూద్దాం. ఆ మూడు రూల్ అప్లై అవుతాయా లేదా అని చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేయొచ్చా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రూల్స్ చెక్ చేస్తాం. రూల్ నెంబర్ 1, రెండు వాల్యూ ఉంది. రైట్, దర్ ఇస్ వాల్యూ 1, వాల్యూ 2. గ్రేట్. రూల్ నెంబర్ 2, వాల్యూ 2 హై వాల్యూ 1 హై కన్నా పైన ఉందా? ఉంది. కానీ వాల్యూ 2 లో వాల్యూ 1 లో కన్నా కింద ఉంది. అందువల్ల దిస్ ట్రెండ్ లైన్ ఈస్ ఇన్వాలిడ్. కరెక్ట్. చూడండి, వాల్యూ 2 ఒక లో వాల్యూ 1 కన్నా కింద ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ వ్యాలిడా? చూడండి, రెండు వాల్యూ ఉంది. ఈజ్ ద హై ఆఫ్ వాల్యూ 2 గ్రేటర్ దెన్ ద హై ఆఫ్ వాల్యూ 1? వాల్యూ 2 ఒక హై రాలేదు ఇంకా. ఆ వాల్యూ 1 ఒక హై ఉంది కదా, దాన్ని ఇంకా బ్రేకే చేయలేదు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ట్రెండ్ లైన్. వెరీ సింపుల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చా? ఆలోచించండి ఒకసారి. I think you can draw the trend line here, and this is a valid trend line. Do you know why? అక్కడ రెండు వాల్యూ ఉంది, కానీ this one you can take it as value 1 and this becomes your value 2. ఇప్పుడు చూడండి, V1, V2, H1 is lower than H2, తర్వాత L1 is lower than L2. So all three rules passed. Absolutely a genuine trend line. Correct? It's a very simple and straightforward process. Good. ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎలా రాయడం అని చూస్తాం. Let's just pick a couple of charts. I'll take a ray. ఒక రే తీసుకుంటాను. Can I draw this trend line, friends? See, you can take it as two values. చేయొచ్చు. Something like this. 1, 2. It's a valid trend line. Okay, we'll see something else. ఈరోజు అప్ ట్రెండ్ లైన్ నేర్చుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది చూద్దాం. See this? It's a beautiful story. Friends, ఇప్పుడు if I want to draw a trend line, I can join these two, no? This is a beautiful trend line. I can also join these two.
సి వాల్యూ 1 అన్నీ చూడండి, ఒక్కొక్కటే చూడండి. వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4, all rules are passing. I think you can definitely draw a logical trend line like this. Perfect trend line. So ఆలోచించండి. Apply the 3 rules. Can you see 2 values? Yes. Is H2 greater than H1? Yes. Is L2 greater than L1? Yes. So draw the trend line. A very very simple straightforward process. ట్రేడింగ్లో ఫ్రెండ్స్ ఏ విషయానికైనా బీట్ ఎ సింపుల్ క్యాండిల్ స్టిక్స్ టు అన్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ స్టోరీ, మీకు ఆ ప్రాసెస్ గనక తెలిస్తే ట్రేడింగ్ ఈజ్ ఎ వెరీ ఈజీ గేమ్. తర్వాత అన్ని సైకాలజీ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ప్రజలు ఎక్కువ టైం స్ట్రాటజీలో పెడతారు, విచ్ ఇస్ రాంగ్. స్ట్రాటజీ 20% టైమే పెట్టాలి. స్ట్రాటజీ స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది? మీరు ప్రాసెస్ ఫాలో చేస్తే. ఈ 3 రూల్ ఫాలో చేయండి, జీవితంలో మీరు రాంగ్ ట్రెండ్ లైన్ రాయరు. యు విల్ నెవర్ రైట్ ఇట్. ఓకే. Summary: the 3 simple rules for the right way to draw a trend line. రాంగ్ ట్రెండ్ లైన్ ఎప్పుడు రాయకూడదు. ఆ 3 రూల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. With this, we come to the end of the session.